అందరూ కూడా జై గురుదత్త. మన ఆశ్రమంలో గత ఒక 7-8 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రుద్రాక్ష మొక్క ఆశ్రమంలో ఎన్నో రకాలైనటువంటి పవిత్రమైనటువంటి దేవతా వృక్షాలను మనం ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రుద్రాక్ష చెట్టును కూడా పరమాత్మ దయతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెట్టు గత 8 సంవత్సరాల తర్వాత ఈసారి మనకు అన్నీ కూడా రుద్రాక్ష కాయలు కాయడం జరిగింది. అది ఎంతో మనకు పూర్వజన సుకృతం. ఎందుకంటే రుద్రాక్ష మొక్క నిలవడమే ఎంతో పవిత్రమైన ప్లేస్లో నిలుస్తుంది. అంటే స్థలములో మంచి తపశక్తి ఉన్న స్థలములో నియమ నిబంధన కలిగిన స్థలంలో నిలుస్తుందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇంతటి పవిత్రమైనటువంటి మన ఆశ్రమంలో కూడా రుద్రాక్ష మొక్క ఈశ్వరుని కృప ద్వారా మనకు నిలవడం జరిగింది. ఇంకా ఆనందించదగ్గ విషయం ఏంటంటే అది ఈ సంవత్సరం మనకు కాయలు కూడా కాయడం జరిగింది. ఇంకొక ఆనందించదగ్గ విషయం ఏంటంటే ఈ కాయలన్నీ కూడా కొంచెం దగ్గర తీసుకురా, ఈ కాయలన్నీ కూడా మనకు స్వామివారి యొక్క అనుగ్రహంతో దత్తపీఠ పరంపరలో భాగంగా ఇది రుద్రాక్ష కాయ, ఇది పండు మక్కిందనమాట. దీన్ని మనం తీసి చూసినట్టయితే అన్నీ కూడా రుద్రాక్షకాయ చూడండి. పెద్దల యొక్క దయతో ఇవన్నీ కూడా త్రిముఖి రుద్రాక్షలు అనేది రావడం జరుగుతుంది. అంటే దత్త సాంప్రదాయం అనుసరించి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి మనకు రుద్రాక్ష రూపకం కూడా అనుగ్రహిస్తున్నాడని మన భక్తులందరికీ చెప్పడానికి ఆనందిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం. ఇక్కడ ముఖాలు ఉంటాయి. ఇది 1వ గీత, ఇది 2వ గీత, ఈ పొట్టులో 3వ గీత. ఈ 3 ముఖాల రుద్రాక్షలు మనకి ఈ చెట్టన్ని కూడా 3 ముఖ రుద్రాక్షను ఇస్తుంది. అది స్వామివారికి అనుగ్రహంగా భావిస్తూ అందరికీ కూడా జై గురుదత్త. ఓం నమః శివాయ.